ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ అనస్థీషియా బుక్ 2 గురించి చెప్తున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. ధ్యాన బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, సప్త ఋషి అందరికీ ప్రణామాలు చెప్పుకుంటూ మనం ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్. ఫర్ యూ మీకోసం ఛానల్లో అనస్థాషియా బుక్ నెంబర్ 2 స్టార్ట్ అవుతా ఉంది. ఈ బుక్ సామాన్య బుక్ కాదండి, అందుకే దీంట్లో ఉండే గూఢార్థాలు తెలుసుకోవాలంటే మనం మన ఫ్రీక్వెన్సీని కొంచెం ట్యూన్ చేసుకోవాలన్నమాట. సో అందుకే కాసేపు ధ్యానం చాలా ముఖ్యం. ఇలాంటి ఒక విజ్డమ్ గల బుక్ చదివే ముందు మనం కొంచెం రిలాక్స్ అవ్వాలి. సో లెట్ us do a meditation master for 20 minutes. రెండు చేతులు రెండు కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని, ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళ కోసం ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాము. ఎవరికి ధ్యానం చేయడం తెలుసు వాళ్ళు కంటిన్యూ చేయండి. సార్ మ్యూజిక్ పెడతారా లేదా జస్ట్ సైలెంట్ మెడిటేషన్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో చూసుకొని పత్రి సార్ మ్యూజిక్ అని పెట్టుకుంటే మ్యూజిక్ పెట్టుకొని మీరు ధ్యానం చేయొచ్చు. అండ్ అలవాటు అయిన తర్వాత మీరు ప్రశాంతంగా ఎలాంటి ఆలోచన లేకుండా ధ్యానం చేసుకోవచ్చు. ఓకే మాస్టర్, కళ్ళు మూసుకున్నారా? కంఫర్టబుల్గా కూర్చున్నారా? బాడీ రిలాక్స్, మైండ్ రిలాక్స్. చిన్నగా ఈ శరీరంలో ఆడుతున్న శ్వాస మీద ధ్యాస పెడదాం మాస్టర్. మనమందరము ఆత్మస్వరూపులం. ధ్యానం చేసి మన ఆత్మస్వరూపాన్ని గుర్తించడం జరుగుతూ ఉంది మాస్టర్. ఎందరికో ప్రశ్న ఉండొచ్చు, ఎక్కడుంది ఆత్మ? శరీరంలో, మనసులో ఉందా? శరీరంలో ఉందా? హృదయంలో ఉందా? ఎలా అయితే అన్ని చోట్ల గాలి ఉంటుందో మాస్టర్, అలాగే మన ఆత్మ అనేది ఒక చిన్న ఆర్గన్ కాదు, లేదా రక్తం లాగా మన శరీరంలో పాకే ఒక ద్రవ రూపం కాదు. అది ఆకాశతత్వం. సర్వవ్యాపి. శరీరంలో మాత్రమే కాకుండా అంత విస్తారంగా ఉండేది. ఈ రోజు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన ఆత్మస్వరూపం, మన ఇన్నర్ సైడ్, మన రియల్ సెల్ఫ్ ఒక్కసారి కలిసి పలకరించి వద్దాం. With a big smile on your face and the happiness in your heart and relaxed body. శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు తగ్గిపోతాయి మాస్టర్. కొత్తగా కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి, నో ప్రాబ్లం, అది సహజం. బట్ అలా చిక్కుపోకండి, ఆలోచనలో చిక్కిపోకుండా శ్వాసతో పాటు మన లోపల ప్రయాణం చేద్దాం. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. నీ ఊపిరి ఎలా ఆడుతా ఉంది. ఎస్ మాస్టర్, చిన్న విషయమే అది, అయినా కొంచెం కష్టమే. నో ప్రాబ్లం.
మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దాం. స్టార్ట్ విత్ కౌంటింగ్ ద బ్రెత్. ఎన్నిసార్లు లోపలికెళ్తా ఉంది, బయటకొస్తా ఉంది. కౌంట్ చేసుకోండి. స్లోలీ కౌంటింగ్ స్టాప్ చేసి జస్ట్ బ్రెత్‌ని అబ్జర్వ్ చేయి. Just last 1 minute. స్లోలీ 2 అరచేతుల్ని కళ్ళు మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. అరచేతులను చూసుకుంటూ కళ్ళు తెరవండి. ఇలా మనం ధ్యానాన్ని పూర్ణం చేస్తున్నాము. ఈ విధానంగా చేస్తే మీరు కంప్లీట్ ఇప్పుడు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ రిలాక్స్ అయ్యారు. సో మాస్టర్, let us start. Okay, masters. Most welcome to the Anastasia world. ఫస్ట్ బుక్ ఏం జరిగింది ఒక్కసారి మీరు తిరిగి ఈ వీడియోస్ని వెళ్ళి చూస్తే కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుకొస్తాయి. మీరు విన్నారు అంటే కొన్ని గుర్తుకుంటాయి. సో మాస్టర్, సెకండ్ బుక్ అంటే ఫస్ట్ బుక్ కంప్లీట్ అయింది, ప్రింట్ అయింది, బాగా సేల్ అయింది. ఎంత సేల్ అయిందంటే ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ మరి అమెరికా దాకా ట్రాన్స్లేషన్స్ జరిగి వేరే దేశాల వరకు ట్రాన్స్లేషన్ సెకండ్ బుక్ తర్వాత అయిందండి. ఫస్ట్ అలా అక్కడ ఉన్నారు కదా కొందరు రష్యన్స్, అక్కడ దాకా బుక్స్ వెళ్ళాయంట. ఇక్కడ రష్యాలో ఎవరైతే ఈ బుక్ చదివారో వాళ్ళు ఎంత బాగుందో, ఇది పిల్లలు నేర్చుకోవాల్సిన విషయం అని వాళ్ళు మనవలు కొడుకు అలా ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళ అవ్వ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు అలా పంపించడం జరిగిందంట. సో రష్యానే కాకుండా యూరోపియన్ దేశాల్లో జర్మనీ, ఇటలీ అలా మరి అమెరికన్ కంట్రీస్ లో కూడా ఈ బుక్ వెళ్ళడం అయింది. చదివిన తర్వాత ఎంత మందికి ఎంత ఇష్టమైందంటే వాళ్ళందరూ గ్రూప్స్ తయారు చేశారంట. అనస్తాషియా చెప్పినట్టే చేస్తే ఎంత బాగుంటుంది, తను చెప్పినట్టే మనం అది విత్తనాలు వేయడాలు అన్ని విధానాలు చెప్పింది కదండి, నోట్లో పెట్టుకోవాలి కొంతసేపు, ఇలా ఉండాలి అని. అలా ఎందుకు జీవించకూడదు ఇంతకన్నా అని కొందరు అలాంటి లైఫ్ స్టైల్నే సెలెక్ట్ చేసుకుని జీవించడం మొదలెట్టారంట, ఎస్పెషలీ యూత్. మరి వీళ్ళకి ఈమెయిల్స్ రాయడం మొదలెట్టారు. వ్లాడమిర్ మేగ్రే ఎవరైతే బుక్ రాశారో ఆయన పేరు వ్లాడమిర్ మేగ్రే. ఆయన అనస్తాషియాని కలిశారండి. ఎవరండి అనస్తాషియా అంటే సైబేరియన్ ఫారెస్ట్ టైగా రీజన్ లో ఉండే ఒక మహిళ అన్నమాట. అయితే తను అక్కడ నుంచి ఎప్పుడు బయట రాలేదు, బయట వాళ్ళని కలవలేదు. ఒకసారి 2 సార్లు అలా తిరిగి రావడానికి వచ్చిందంట. నేను ఏదైతే అక్కడ కూర్చొని అనుకుంటానో నిజంగానే అక్కడ బయట ప్రపంచం ఇలాగే ఉందా అని ఒకసారి టెస్ట్ చేయడానికి వచ్చిందంట. అంతేగాని తను ఇక్కడ వస్తువులు ముట్టుకోదు, ఇక్కడ వస్తువులు అసలు తినదు, ఏ వస్తువు ప్రయోగించదనమాట.
తనకు అందుకే ఇల్లు లేదు, వాకిలి లేదు. ఎలా అయితే అడవిలో జంతువులు ఉంటాయి కదా! తను కూడా అలాగే ఆ జంతువు కట్టిన ఇల్లు ఉంటాయి కదా! అందులోనే పడుకోవడం. చలి ఎక్కువ ఉంటే పోలార్ బేర్స్ వచ్చి తనకి అలా చేతిలో ఒడిలో పడుకోబెడతాయంట. వెచ్చగా వెచ్చతనం ఇస్తుంది. తను అలా అని సైబేరియన్ టైగా రీజియన్‌లో చలి ఎలా ఉంటుంది అని గూగుల్ సెర్చ్ చేశారంటే ఇంక అంతే. అమ్మ బాబోయ్! అక్కడ బట్టలు ఉతికి అలా గాలికి ఆరేస్తే ఒక 2 మినిట్స్‌లోనే కార్డ్‌బోర్డ్ లాగా స్టిఫ్ అయిపోయింది ఆ బట్టలు. అలాంటి వీడియోస్ అన్నీ నేను చూసాను. ఎంతుంటుందబ్బా! అనస్తాషియా బట్టలు లేకుండా తిరుగుతుందంటే ఎంత చలి ఉండొచ్చు అని. అక్కడ చూస్తే అప్పుడు భయపడ్డాం. అదే చూస్తూ ఉంటారు కదా కొన్ని వీడియోల్లో వేడి నీళ్ళు కూడా అలా చల్లితే ఆవిరి అయిపోతుంది. అంత చలనమాట అక్కడ. అలాంటి ప్రదేశంలో మన అనస్తాషియా అసలు బట్టలు లేకుండానే తిరుగుతుందంట. ఎప్పుడో ఒక్కసారి చాలా చిన్న బట్ట ఒకటేసుకుంటుందంట. అలా జీవిస్తా ఉంది. సో, తను ఎందుకండి మరి అలా జీవిస్తా ఉంది, ఇన్నేళ్ళు జీవించింది, ఇప్పుడే ఎందుకు తన విషయాలు బయట చెప్తా ఉంది అంటే, కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది. మనిషి ఈ విషయాలు తెలుసుకోకపోతే చాలా తొందరగా మనం ఈ భూమిని అసలు విల్ లూజ్ ఇట్. ఎందుకంటే అంత ఫాస్ట్‌గా అంత విపరీతంగా మనం పాడు చేసేస్తున్నాం. ఈ ఈ సృష్టి ఏదైతే ఉందో దాన్ని మనం పాడు చేసేస్తున్నాం మనిషి అనేవాడు. అందుకు ఒక్కసారి కళ్ళు విప్పి లోపలుండే మనసుతో ఈ విషయాలు తెలుసుకుంటే ఎందుకు ఇలా జరుగుతా ఉంది? నేనేం చేయాలి? నా బాధ్యత ఏంటి? అనేది తెలుసుకోవడానికి తన విషయాలు ఇక్కడ చెప్తా ఉందండి. సో, బుక్ బాగా సేల్ అయింది. అందరికి చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఉద్దేశ్యం ఇక్కడ బుక్ రాయాలి, బుక్ సేల్ చేయాలని లేదు. ఉద్దేశ్యం ఏముంది? ఎన్నో రహస్యాలు అందరికి అందించేలాగా. ఇక్కడ ధ్యానము లేదు, దేవుడు అనేది లేదు, ఏ జాతి లేదు, ఏమీ లేదు మాస్టర్. సో, వ్లాడిమిర్ ఇక్కడ కొన్ని విషయాలు అలాంటివి కూడా చెప్పుకుంటున్నారు. సో, ఫస్ట్ చాప్టర్‌లో ఎలా ప్రింట్ అయింది, అందరూ ఎలా దీన్ని రిసీవ్ చేశారనే విషయాల్లో కొన్ని ఆహ్, ఒపీనియన్స్ షేర్ చేస్తున్నారనమాట. ఏంటంటే, విన్నవాళ్ళు ఇలాంటి ఒక మనిషి ఉందా? ఇలా కూడా ఉంటారా? మన భూమి పైన ఇలాంటి మనుషులున్నారా? ఇంత శక్తి గల ఒక మనిషి ఉందా? అంటే కొందరు నమ్మారు. అమ్మో! అని. ఇంకా కొందరు వ్లాడిమిర్ మెగ్రే ఎంతైనా బిజినెస్ మ్యాన్ గదా! ఏదో ఉత్తిగా రాస్తున్నాడులే. అక్కడ ఎవరు లేరు. ఊహించి కల్పనతో రాస్తున్నాడు అని కొందరన్నారంట. ఇంకా కొందరు ఓహ్! తనేదైనా ఏలియన్ అయ్యి ఉండొచ్చు. వేరే గ్రహాల నుంచి వచ్చింది. అందుకే అక్కడ అడవిలో దాచుకొని పెట్టుకొని తనకన్ని శక్తులు, అన్ని విద్యలు, అన్ని విజ్డమ్ ఉంది. అంత విజ్డమ్ ఉంది అని అలా మాట్లాడుకున్నారంట. ఇంకా కొందరైతే తను దేవత మనందరిని ఉద్ధరించడానికొచ్చింది. భూమి తల్లి అలా ఒక రూపం తీసుకొని ఉంది. మనకంతా తెలియజేస్తా ఉంది అని అలా తనని దేవతగా కూడా కొందరు చూసారు. కొందరు తనని ఒక సాధ్విగా చూసారంట. తను అలా తపస్సు శక్తితో అలా బతుకుతా ఉంది అక్కడ. ఆ శక్తితోనే ఇంత విజ్డమ్ తీసుకొని మాకు షేర్ చేస్తా ఉంది అని అలా కూడా కొందరు అనుకున్నారు. అయితే ఈ విషయాలు తను చెప్పిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి గదండీ ఫస్ట్ బుక్‌లో. అది కొంచెం నాలెడ్జ్ గల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదండీ! రిసర్చ్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి కూడా ఇవి వాళ్ళ దగ్గర కూడా ఈ బుక్స్ వచ్చాయి. అంటే వాళ్ళు కూడా చదివి ఆశ్చర్యపోయారు. ఇంత చదివిన వాళ్ళము, ఇంత తెలివి గల వాళ్ళము, సైంటిస్ట్‌లు మనకి అర్థం గాని విషయాలు తను ఎంత ఈజీగా చెప్పేస్తా ఉంది. తనకి ఎంత నాలెడ్జ్ ఉంది అని ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఫిలాసఫర్స్ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇంత నిగూఢ రహస్యాలన్నీ ఈ అడవిలో ఉండే అమ్మాయికెలా తెలుసు? ఇక్కడైతే సాధనలు చేస్తారు, గురువు ఉంటారు, లేదా ఏదో బుక్ చదివారు, వేదాలు, పురాణాలు, రహస్యాలు చదివిన వాళ్ళయి ఉంటారు. అప్పుడు తెలుసుకుంటున్నాం. అసలు అలాంటి ఏ కాంటాక్ట్ లేకుండా తను మాత్రం ఒంటరిగా ఉంటూ, ఆ చెట్ల మధ్య, ఆ ఐస్ మధ్య, ఆ జంతువుల మధ్య ఉంటూ ఎలా తెలుసుకుంది అని రహస్యం తెలుసుకున్నారు. ఏదో ఉంది ఇక్కడ అని. వాళ్ళు కూడా అనస్తాషియా గురించి ఆలోచించేలా అయిందనమాట. సో, అలా సైంటిస్ట్‌లు అయ్యారు, ఫిలాసఫర్స్ అయ్యారు, హిస్టరీ చదివేవాళ్ళు, స్టూడెంట్సు, అలాగే కామన్ పర్సన్ అంటే మనలాగా ఉండేవాళ్ళు కూడా అదేదో బాగుందే తను చెప్పడం, ఇలా జీవిస్తే ఎంత బావుంటుందో అలా కూడా ఒప్పుకున్నారు. సో, ఇలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ బుక్. ఈ బుక్‌లో అనస్తాషియా
ఈ ఈమెయిల్ ఫ్యాన్ మెయిల్ రావడం మొదలెట్టిందనమాట. ఇప్పుడు అక్కడ అనస్తాషాతో మాట్లాడాలన్నా వ్లాడిమిర్ దగ్గర ఫోన్స్ లేవు, తన దగ్గర ఫోన్ లేదు కదండి. ప్రాక్టికల్గా వెళ్తేనే మనం మాట్లాడగలుగుతాం. సో ఓన్లీ 3 days, ఫస్ట్ 3 days తను అనస్తాషాతో ఉండి తెలుసుకొని వచ్చారు. ఇప్పుడు విషయాలు గ్రహించి ఏదేం జరుగుతా ఉందో అదంతా నోట్ డౌన్ చేసి నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు అడగాలి అని కొన్ని విషయాలు పెట్టుకుంటున్నారు. అలా అనస్తాషాని కలుస్తారు. అప్పుడు కొన్ని ప్రశ్నలు అనమాట. సో ఈ బుక్ లో అక్కడ నుంచి స్టార్ట్ అవుతాను. అనస్తాష చెప్పిన మాటలు వింటేనే మనుషులు ఇలా పడిపోతున్నారే, డబ్బు బాగా సంపాదిస్తున్నానే, అనస్తాష ఎంత శక్తి గలది, ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, అనస్తాషని ఒక పెట్టుబడిగా పెట్టుకుని ఒక కొత్త బిజినెస్ చేయాలి, హీలింగ్ బిజినెస్ చేయొచ్చు కదా, తనకు అంత శక్తి ఉంది అని ఎంతైనా బిజినెస్ మ్యాన్ కదండి, అలాంటి ఆలోచన వస్తుంది. అప్పుడు అనస్తాషియాని అడుగుతారు, అనస్తాషియా నువ్వు ఎవరినైనా హీల్ చేయగలవా అంటే తను అంటుంది, ఎవరినైనా సరే హీల్ చేయగలరు, అందరిలో ఒక్క శక్తి ఉంటుంది, ఇంకెవరికో ఎందుకు, మనల్ని మనం కూడా హీల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ శక్తి లేకుండా పోయింది, అందుకే నేను ఈ విషయాలు చెప్తున్నాను. సో దాట్ మన అందరము మనుషులు ఆ శక్తిని జాగ్రత్త కొలిస్తే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వము కదా. అప్పుడు అయితే మరి నువ్వు హీల్ చేస్తావా అంటే నేను ఇప్పుడు హీల్ చెయ్యను అంటుంది. అయితే నువ్వు నన్ను హీల్ చేసావు కదా, నాకు నీ దగ్గర రావడానికి ఎంతో ఇబ్బంది జరిగింది, అప్పుడు నా ఆరోగ్యం కోసం నువ్వు ఏదేదో చేసావు, నాకు మందు పెట్టడం అవన్నీ చేసావంటే అది అవసరమైంది, ఎందుకంటే నువ్వు అది సరిపోతేనే ఇక్కడ బుక్ రాయడానికి ఇక్కడికి వస్తావు, నా మాటలు విన్నప్పుడు నీ శరీరంలో ఆ ఎనర్జీ ఉంటేనే నువ్వు రిసీవ్ చేస్తావని నేను చేశాను. ఆ తర్వాత నేను మానేశాను. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఈ బుక్ రాయడం చేసావు కదా, మంచి పని చేసేసరికి మన ఎనర్జీ డిఫరెన్స్ వస్తుంది కదండి. అలా నువ్వు ఈ బుక్ రాసేసరికి నీలో మార్పులు వస్తాయి. ఇంకా అలా ఆ విషయం అందరితో చెప్తూ ఉండగా ఇంకా నీలో మార్పులు వస్తాయి. అలా నువ్వే నిన్ను నువ్వు హీల్ చేసుకుంటావు. సరే అదైతే సరే, నువ్వే అన్నావు కదా నీకు డబ్బు వచ్చేటట్టు చేస్తానని. నేను బుక్ రాయటం ఎందుకు, నువ్వు అది చెప్పడం ఎందుకు, ఎంత ఈజీగా మనం ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకుందాం. ఎంత పెద్ద హాస్పిటల్ అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఆపరేషన్ చేయవు, నీకు ఒక టేబుల్ బెడ్ అవసరం లేదు, నువ్వు ఇలా చూస్తేనే వాళ్ళు హీల్ అయిపోతారు. అప్పుడు ఒక చిన్న రూమ్ అయినా సరిపోతుంది, ఒక టేబుల్ 4 కుర్చీలు పెట్టుకుంటే అయిపోయా. అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చి పిలిస్తే వాళ్ళు వస్తారు, నువ్వు వాళ్ళకి ఏది చెప్పాలా ఏం చేయాలో నువ్వు చూసుకో. అంటే మరి ఇంకా రేటు ఫిక్స్ చేయాలి కదా. అనస్తాషియా ఒక మనిషిని నువ్వు ఎంత సమయం తీసుకుంటావు ఫుల్ హీల్ చేయడానికి అని తను ఆలోచిస్తుంది. ఒక మనిషికి ఎంత సమయం పట్టొచ్చు అంటే కొంచెం సమయం ఇస్తాడనమాట, నేను ఆలోచించి చెప్తానుండు అని. ఒక 5-10 minutes తర్వాత తను చెప్తుంది, రియల్లీ సారీ, నేను ఎంత ప్రయత్నించినా ఒక మనిషికి నాకు 20 minutes అయినా కావాలి ఫుల్ హీల్ చేయడానికి. అయ్యో తల్లి, 20 minutes లో ఒక మనిషిని ఫుల్ హీల్ చేస్తావా, ఇక్కడ లైఫ్ లాంగ్ హాస్పిటల్కి వెళ్ళినా ఎవరు హీల్ అవ్వటం లేదు, ఈ మందు తీసుకోండి ఇది తగ్గకపోతే మళ్ళీ రండి అంటారు. సో ఎవరు హీల్ అవ్వటం లేదు, ఇక్కడ మందులు వాడుతున్నాం కానీ హీలింగ్ అనేదే లేదు. సర్జరీ అయినా సరిపోతుంది అని డాక్టర్ చెప్పరు, వాళ్ళు అంటారు ప్రయత్నిస్తాము, మేము ప్రయత్నం చేస్తాము అంటారు కానీ కన్విన్సింగ్గా ఎవ్వరు చెప్పరు. అలాంటిది నువ్వు 20 minutesలో హీల్ చేస్తావా అంటే ఒక పేషెంట్ మా దగ్గరికి వస్తే ఎన్ని సంవత్సరాలు వాళ్ళ జబ్బు ఉండేలా ఉంటుంది కదా, అది చూసి క్యాల్కులేట్ చేసి మనం రేట్ ఫిక్స్ చేయొచ్చు. సో ఇక్కడ రష్యన్ రూబుల్స్లో తను లెక్కేసి 500,000 అంట. సో అలా 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 అన్ని లెక్కలు, స్కానింగ్ కింద ఈ టెస్ట్ కంతా ఆ టెస్ట్ కంతా అవన్నీ మళ్ళీ లేకుండా చేస్తున్నాం కదా, సో ఇలా బిల్లు పెడతామని ఒక పేషెంట్కి 50,000 రూబుల్స్ అంటే 500,000 అని, నాట్ 50,000, 500,000 రూబుల్స్ అంటే ఒక్క రోజులోనే మనం ఎంత డబ్బు సంపాదించవచ్చు. ఎందుకంటే మన చుట్టుపక్కన ఉండేదే రోగిలు, అందరికీ జబ్బులే ఉన్నాయి. అబ్బో భలే భలే, ఈ ఐడియా చాలా బాగుంది, చేద్దామా ఇలా చేద్దామంటే తను అంటుంది, నో నేను ఈ పని చెయ్యను, నాకు చెయ్యొచ్చు, నాకుంది సో ఇది చేయడం నాకు వచ్చు కానీ నేను చెయ్యను. ఎందుకు చెయ్యవు, ఎవరికైతే హీలింగ్ ఉంటుందో పవర్ వాళ్ళు చేయాలి కదా. జీసస్ క్రైస్ట్ చూసావా, నువ్వేం కొత్త ఏం కాదు, హిస్టరీలో జీసస్ క్రైస్ట్ ఉన్నారు, జీసస్ ఎవరిని మాట్లాడినా వాళ్ళని ముట్టుకున్నా హీల్ అయిపోయేవారు, తను అలా చేయలేదా, అదేం తప్పు కాదులే.
సో నువ్వు అలా తప్పని అనుకోకు. మనం ఆ బిజినెస్ చేద్దాం. ఎందుకు అనవసరంగా నువ్వు నాకు ఏదేదో పెద్ద పెద్ద విషయాలు చెప్పడము, నేను అర్థం చేసుకోకపోవడము, నేను దాన్ని మళ్ళీ బుక్ రాయడము, సేల్ చేయడము. చదివిన వాళ్ళు కొందరు ఇన్ని తిట్టారు. అసలు వ్లాడమిర్‌కి బుద్ధి లేదా? అనస్తాషియా ఎంత సింపుల్ విషయాలు చెప్పినా పదే పదే ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతాడు. తనకి బుద్ధి లేదు. ఆహ్, అసలు సరి అయిన వాడు కాదు. అనస్తాషియా ఎందుకు తనని సెలెక్ట్ చేసుకుంది? ఎంతమంది ఉన్నారు తెలివితేటలు ఉన్నవాళ్ళు, ఎనర్జీస్ ఉన్నవాళ్ళు. వాళ్ళనెందుకు సెలెక్ట్ చేసుకోలేదు అనస్తాషియా అని అలా కూడా కొందరు మెయిల్ రాసారనమాట. నువ్వెంతైనా బిజినెస్ మ్యాన్‌వి. నీకేం పని బుక్ రాయడము, మరి ఫిలాసఫీ ఇవన్నీ నువ్వు రాయలేవు. నీ పని నువ్వు చూసుకో అని అలా కూడా కొందరు రాసారంట. అప్పుడు వ్లాడిమిర్ ఇక్కడ అంటున్నారు, నాకెందుకు అనవసరంగా తిట్లు, వీళ్ళంతా పిచ్చి పిచ్చిగా నన్ను ఏదైనా అంటూ ఉంటారు. దాని బదులుగా మనం ఈ బిజినెస్ చేద్దాము. అనస్తాషియా అంటుంది, చూడు ఇది నిజమే. ఇది పాతదే సిస్టము. అయితే దీనికన్నా ఇంకో ఈజీ సిస్టమ్ ఉంది కదా! మనం ఎలా మనల్ని హీల్ చేసుకోవచ్చు అని తెలుసుకుంటే, అప్పుడు ఆ హాస్పిటల్ అవసరం లేదు. అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. అందరూ హీల్ అయిపోతారు. ఈ విషయాలు నువ్వు ఇప్పుడు తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు బుక్‌లో రాయి. వాళ్ళందరూ వాళ్ళంత వాళ్ళే హీల్ చేసుకోవడం నేర్చుకుంటారు. నువ్వు చెప్పినంత ఈజీ కాదు అనస్తాషియా అంటాడు వ్లాడిమిర్. అందరు మనుషులకి అంత టైం లేదు. నువ్వు చెప్పింది విని, దాన్ని ప్రాక్టీస్ చేసి, మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు హీల్ చేసుకోవడం. ఇప్పుడంతా ఇన్‌స్టంటు. డాక్టర్ దగ్గరికెళ్తారు, డబ్బు పెడతారు, నువ్వు హీల్ చెయ్యవయ్యా అంటారు. అదే కావాలి అందరికి. తనంటుంది, "నో, నేనైతే అది ఒప్పుకోను" అంది. "సరే చెప్పు అట్లయితే ఎలా హీల్ చేసుకోవచ్చు" అంటే చాలా సింపుల్. ఎలా సింపుల్? అంటే తనంటుంది, "ఇప్పుడు నీకే ఒక ప్రయోగం చేసి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు నీకేదైనా ప్రాబ్లమ్ ఉందనుకో, నువ్వప్పుడు ప్రశాంతంగా ఫస్ట్ కూర్చోవాలి. ఇప్పుడు ఏముంది చెప్పు నీకు ప్రాబ్లమ్" అంటే ఏదో నొప్పుల గురించి చెప్తాడండి. ఎందుకంటే వయసైన వాడు, తనకు ఆల్రెడీ ఒంటి నిండా జబ్బులే ఉన్నాయి. అది చెప్తే అప్పుడు తనంటుంది, "సరే ఇప్పుడు ఆ రోగం ఉంది కదా! దాన్ని పక్కన వదిలేసేయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ రిలాక్స్‌గా కూర్చొని ఆలోచించు. ఏది ఆలోచించాలి అంటే, నీ లైఫ్‌లో అతి హ్యాపీ మూమెంట్, వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఉంటుంది గదా! అవి గుర్తుకు తెచ్చుకోవాలి" అని. కాసేపు కూర్చొని అలా అన్నీ గుర్తుకు తెచ్చుకో. పుట్టిన దగ్గర నుంచి నీవు చాలా హ్యాపీ ఎప్పుడైతే ఫీల్ అయ్యావో అవన్నీ గుర్తుకు తెచ్చుకోవాలి. ఓకే. ఫైన్ అంటాడు. అలా కూర్చొని ఆలోచిస్తున్నాడు. గుర్తు రావటం లేదు. మనము చాలా చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితిలోని మనం కూడా చూసుకున్నామంటే మాస్టర్, ఎంత షేమ్‌ఫుల్ అంటే నిజంగానే గుర్తురావు హ్యాపీ మూమెంట్స్. తను కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. గుర్తు రావటం లేదే ఏంటనొస్తది ఇంత కష్టంగా ఉందే ఇది గుర్తు రావటం లేదు అని. ఎందుకంటే జీవితంలో హ్యాపీనెస్ లేనందుకే మనకు రోగాలొచ్చాయి. హ్యాపీనెస్ ఉండుంటే నీకు రోగాలు రావు. ఎప్పుడైతే ఒక మనిషి శరీరంలో ఒక్క హ్యాపీ మూమెంట్ ఉన్నా అది ఒక బాంబ్ లాగా పనిచేస్తుంది. అన్ని రోగాలు మాయమైపోతాయంట. సో, ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా హీల్ చేస్తున్నారంటే, అప్పుడు వాళ్ళు హ్యాపీనెస్ గురించి ఆలోచించాలి. వ్లాడిమిర్ అంటారు, హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తే ఏదో కెమికల్ రిలీజ్ అవుతాయి. శరీరంలో రోగాలు పోతాయి. అయితే వేరే ప్రాబ్లమ్ వలన మనకు కష్టంగా ఉంటే, నేనిప్పుడు బిజినెస్ మ్యాన్‌ని. నాకు డబ్బులు కావాలి. డబ్బులు విషయంలో నాకు ప్రాబ్లమ్ ఉంటే, దానివల్ల నాకు టెన్షన్ ఉంటే, అప్పుడు ఎలా? నా హ్యాపీనెస్‌కి, డబ్బుకి ఎలా సంబంధం అని. అప్పుడు తనంటుంది, యెస్ సంబంధం ఉంది. ఏ విషయమైనా మానసిక రోగం, శారీరక రోగం, మెటీరియలిస్టిక్ అంటే డబ్బు గాని, రిలేషన్స్ కానీ అన్నిటికి ఒకే ఒకటి ఇంపార్టెంట్. కారణం ఏంటంటే ఆనందం, పరమానందం. చాలా చాలా హ్యాపీగా ఉండే విషయాలు. అప్పుడేం జరుగుతుంది? అది ఎలా హీల్ అవుతుంది అంటే, అది తలుచుకున్న వెంటనే మీ మైండ్‌లో, బ్రెయిన్‌లో అంతా కెమికల్స్ ఫ్లో అవుతాయి. అది ఎలాంటి కెమికల్ అంటే, ఏ కెమికల్ అయినా తన వాసననే రూమ్ నిండా వచ్చేస్తుంది. ఒక కెమికల్ ఓపెన్ చేశామంటే. ఫిజికల్ కెమికల్ అయితే. అలాంటిది మన శరీరం లోపల అది ఒక కెమికల్ రిలీజ్ అయిందంటే, వెంటనే శరీరం నిండా అది పంపిస్తే, ప్రతి కణాలలో ఆ సెరోటోనిన్ అనే ఒక కెమికల్ ఏదైతే ఉందో హ్యాపీ హార్మోన్. హ్యాపీ హార్మోన్ అలా జ్వాలాముఖిగా రావడం మొదలవుతుంది. మీరు చూసారా ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నామంటే నిజంగానే చెవులంతా వేడెక్కిపోతాయి. మొహమంతా వేడెక్కిపోతుంది.
అలా కొన్ని హ్యాపీ మూమెంట్స్ తలుచుకున్నామంటే యాక్చువల్లీ అది కంప్లీట్ బాడీలోకి ఒంటి నిండా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే. సో, అది తెలుసుకోవచ్చు మీరు ఈజీగానే. మీరు ఒక ఎమోషన్‌తో మీ ఫుల్ బాడీ రెస్పాండ్ అయింది. అలా ఒక రోగం ఉన్నప్పుడు ఇలా హ్యాపీ మూమెంట్స్ తలుచుకున్నప్పుడు మనం హీల్ చేసుకోవచ్చు. కానప్పుడు అంటారు, అది ఎలా కూర్చోవాలి? ఎలా చేయాలి? ఎవరు చేస్తారు? ఎవరి దగ్గర ఈ టైం ఉంది? ఇప్పుడు నువ్వు అంటున్నావు గానీ, నాకైతే గుర్తు రావటం లేదు కదా! అప్పుడు ఎలా? అంటే తనంటుంది, లేదు లైఫ్‌లో నువ్వు విలువ ఇవ్వకపోయుండొచ్చు. అది హ్యాపీ మూమెంట్ అని నువ్వు విలువ ఇవ్వలేదు. మనం దాన్ని అలా నెగ్లెక్ట్ చేసి ఉంటాం. అయితే ప్రతి మనిషిలో ప్రతి నిమిషం హ్యాపీ మూమెంటే. అది హ్యాపీగా ఫీల్ అయితే కదా మన ఎక్స్‌పీరియన్స్‌కొస్తుంది. సో, నువ్వు అది ఎక్స్‌పీరియన్స్ చేయలేదు గాబట్టి నీకు లెక్కల్లో లేదు. నువ్వు లెక్క పెట్టడానికి ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళినప్పుడు నీ వైఫు మరి పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే అది హ్యాపీ మూమెంట్ కాదా? నువ్వు అది హ్యాపీ మూమెంట్‌గా భావించలేదు. ఏముంది ఇల్లు అన్న తర్వాత ఉంటారు కదా! అలా అనుకున్నావంటే ఎవరు మిస్ చేసుకున్నారు దాన్ని ఒక హ్యాపీ మూమెంట్‌గా మార్చడానికి వీలున్నా దాన్ని నువ్వు హ్యాపీ మూమెంట్‌గా తీసుకోలేదు. థాంక్‌ఫుల్‌నెస్, గ్రాటిట్యూడ్ లేనప్పుడు నీకు హ్యాపీ మూమెంట్ రావు. సో, ఒక మనిషిలో రోగాలెందుకొస్తాయి అంటే ఆ మనిషిలో గ్రాటిట్యూడ్ అనేది లేదు. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ అనేది ఉంటుందో హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు చూడండి ఇప్పుడు ఏదైనా అబ్బా! ఎంత బావుంది అంటే అక్కడ ఏం జరుగుతా ఉంది? గ్రాటిట్యూడ్‌తో పాటు హ్యాపీనెస్ వస్తా ఉంది. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అంటాం. అంటే ఆ సమయంలో మీరు ఎంతో ఆనందంగా ఉన్నారు. అందుకే ఈ థాంక్ యూ వచ్చేస్తా ఉంది. మీకది చాలా హితకరంగా ఉంది. అందుకే ఆ థాంక్ యూ వచ్చింది. సో, గ్రాటిట్యూడ్ అలవాటు చేసుకొని ఇది అలవాటు చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒకవేళ నేను హాస్పిటల్ పెట్టానంటే మనుషులొస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ రోగాలొస్తాయి వాళ్ళకి. అందుకే మనం హాస్పిటల్ పెట్టకూడదు. దానికి బదులుగా వాళ్ళెలా దీన్ని హీల్ చేయొచ్చు అనే సీక్రెటే అందరికి చెప్పాలి. అయితే అనస్తాషియా అది చెప్పాలి. వాళ్ళు తలుచుకోవాలి. వాళ్ళంటారు నాకు లేవు, హ్యాపీ మూమెంట్స్ లేవు అంటారు. అది మరి తలనొప్పి వాళ్ళందరికి ఎవరికి చెప్తావు నువ్వు? నువ్వే అలా అనుకున్నావంటే నువ్వే ఒక రే పంపించి నువ్వు ఇక్కడి నుంచి అక్ అక్కడ అడవిలో నుంచి నువ్వు అందరికి హ్యాపీనెస్ పంపించొచ్చు కదా! ఆరోగ్యం వచ్చేస్తుంది గదా! అంటే అప్పుడు తనంటుంది, నేను కూడా ఇంతకు ముందు చేసేదాన్ని అలాగే. అయితే మా తాత ఒక్కసారి నన్ను చెయ్యొద్దు అని చెప్పారు. ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్ చాలా ఇబ్బందికరంగా మారింది అది. అది ఎలా మారుతుంది? ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే నువ్వు హీల్ చేసావంటే అది ఇబ్బందికరంగా ఎలా ఉంటుంది? అని అడుగుతుంది. అప్పుడు ఒక స్టోరీ చెప్తుందండి అనస్తాషియా. ఆ స్టోరీ ఏంటంటే, అనస్తాషియా మనందరికీ తెలిసినట్టుగా అడవిలో కూర్చొని టైమ్ పాస్ ఏముందండి తనకు? టైమ్ పాస్ కాదు. తను ఒక వర్క్ లాగా అక్కడి నుంచి తన శక్తితో చుట్టుపక్కన ఊర్లో అది వాళ్ళ ఊరు రష్యా మాత్రమే కాదు. ఎక్కడికైనా తన మనసుతో ఎక్కడికైనా వెళ్ళొచ్చనమాట. అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది కొందరిని. అబ్జర్వ్ చేస్తా ఉంటుంది. టీవీ ఛానెల్ మార్చినట్టుగా. సో, అలా ఒక తల్లి ఒక ఫ్యామిలీ అనుకోండి. తల్లి, కొడుకు మరి తల్లి, తండ్రి, కొడుకు అనమాట. తండ్రి ఏదో కారణం వల్ల చచ్చిపోతాడు. అప్పుడు సంపాదించడానికి ఎవరు లేరు. వాళ్ళకొక పొలం ఉంటుంది. చిన్న బాబు అనమాట. సో, తల్లి ఏం చేస్తుంది, తండ్రి లేనివాడు అని కష్టపడి నేను బాబుని చాలా బాగా పెంచుకోవాలనుకోని చాలా చాలా కష్టపడి అక్కడ పొలంలో పని చేయడం మొదలెడుతుందండి. అప్పుడు చక్కగా ఆ పొలంలో అంతా పండుతాయి పువ్వులు, కాయలు. తనేం చేస్తుందంటే అందులో వచ్చిన మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్‌ని బాబుకి పెడుతుంది. బాబు మంచిది తినాలి. బాబు చాలా ఆరోగ్యవంతంగా ఉండాలి. బాబుకి ఏ లోటు లేకుండా పెంచాలి అని అంత ప్రేమగా బాబుకే పెట్టేది. ఇంకా మంచిగా ఉండే ఫ్రూట్స్‌ని తీసుకొని బాబు కోసమే సంవత్సరమంతా తినడానికి వడియాలు, పకోడీలు అలా చేసి పెడతాం కదండీ మనం. అప్పడాలు, జాము, జల్లీ, సాసు అలాంటివి చేసి పెట్టేదంట. బాబు కదా! చిన్న బాబు ఎంత తింటాడండి? కొంచెమే. ఇంకా మిగతాదంతా సేల్ చేసేది. అలా సేల్ చేసేసరికి వచ్చే డబ్బుతో బాబు కోసమే దాచిపెట్టేది. ఆ డబ్బుతో చాలా చీప్ క్వాలిటీగా తక్కువ రేట్‌లో డిస్కౌంట్‌లో దొరికే వస్తువుల్ని కొని తను తినేదనమాట. తన కోసం
లో క్వాలిటీ ఫ్రూట్స్. బాబు కోసం తను అక్కడ పొలంలో పెంచుకున్న మంచి క్వాలిటీ ఫ్రూట్స్ అన్నమాట. మిగతా అంతా డబ్బుగా దాచిపెట్టి బాబు కోసం. చదువులకి ముందు కావాలి గదా అని. అలా బాబు పెద్దోడవుతాడు. ఆహ్, స్కూలు, కాలేజు చదువుకునే వయసు కూడా వచ్చేస్తాడు. అప్పుడు బాబు అంటాడు, "మమ్మీ నేనిప్పుడు ఇక్కడ చదువుకోను. నాకు ఈ చదువులంతా ఇష్టం లేదు. నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. నేను సిటీలో వెళ్ళి మంచి ఆర్టిస్ట్ దగ్గర, ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకోవాలి. అయితే దానికి డబ్బు పెట్టాల్సొస్తుంది." అంటే, "నువ్వు ఆలోచించొద్దు బాబు. నీకేం కావాలో నేనంతా పెడతాను" అని ఆ దాచుకున్న డబ్బంతా పెడుతుందనమాట. "నువ్వు వెళ్ళు. ఎవరి దగ్గర నేర్చుకోవాలో వాళ్ళ దగ్గర వెళ్లి నేర్చుకో" అని పంపిస్తుంది. ఇంకా బాబు సిటీకి వెళ్లి ఉండాలంటే అక్కడ ఇంకా ఖర్చులు కదండీ! దానికోసం ఇంకా ఎక్కువగా పని చేస్తుందనమాట పొలంలో. ఇంకా ఎక్కువ పంటలు వచ్చేలాగా పని చేస్తుంది. అప్పుడేమవుతుందంటే, ఆ బాబు అక్కడ నేర్చుకుంటాడు. ఒక 4 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత నేర్చుకోవడం అయిపోయింది. ఇక్కడ తను సంపాదించి డబ్బు పంపించడం అదే పనిగా ఉంటుందనమాట. నేర్చుకోవడం అయిన తర్వాత జాబ్ లేదు. బాబు అప్పుడు వాళ్ళ తల్లితో అంటాడు, "అమ్మా నాకు జాబ్ దొరకటం లేదమ్మా. నేను రిటర్న్ వచ్చేస్తాను. పొలంలో పని చూసుకుంటాను" అని. "నో, నో, 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 నో బాబు నువ్వు అలా కష్టపడాల్సిన అవసరం లేదు. కాసేపు ఆగు. కొన్ని సంవత్సరం పోతే అంటే కొన్ని రోజులు పోయాయంటే నీకేదో ఒక పని దొరుకుతుంది. నువ్వు ఇక్కడికొచ్చావంటే అసలు ఎవరు నీకు జాబ్ ఇవ్వరు." సరే అని అక్కడే ఉండడం మొదలెడతాడండి. తను పొలంలో పని చేసి డబ్బు సేకరణ చేయడం, బాబు కోసం జాము, సాసు అలాంటివి తయారు చేయడం. బాబు సంవత్సరంలో ఒక్కసారి వచ్చి అమ్మని పలకరించి, ఆ డబ్బు తీసుకొనెళ్ళడము, జాము, అవి తిండి తీసుకెళ్ళడము చేసేవాడండి. అలా రోజులు గడిచాయి. ఒక్కసారి తను అలా వచ్చినప్పుడు చెప్తాడు. అప్పుడు "అమ్మ నేనిప్పుడు సెటిల్ అయ్యాను. నాకు మంచి జాబ్ దొరికింది. సో, నాకు చాలా మంచి ఆదాయం అవుతా ఉంది. అలాగే ఒక రిచ్ పర్సన్‌ని నేను పెళ్లి కూడా చేసుకున్నాను. ఒక అమ్మాయి దొరికింది. చాలా రిచ్‌గా ఉంటే పెళ్లి కూడా చేసుకున్నాను." అంటే ఆ తల్లి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. వావ్! నైస్. వెరీ నైస్. చాలా మంచిది బాబు. నాకు కావాల్సింది అదే. నువ్వు చాలా చక్కగా సెటిల్ అయిపోవాలి అని. అందుకే కదా నేనింత శ్రమ పడ్డాను. నాకు చాలా ఆనందంగా ఉంది అని చాలా మురిసిపోతుందండి. అలా బాబు మళ్ళీ అంతా మాట్లాడతాడు. ఒక 2 రోజులుంటాడు. ఇంక రిటర్న్ వెళ్ళడానికి రెడీ అవుతాడనమాట. అప్పుడు వెళ్ళిపోయే ముందు అమ్మతో చెప్తాడు. "అమ్మ నువ్వు ఇకపైన నాకు డబ్బు ఇలా కలెక్ట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు డబ్బు ఉంది కాబట్టి ఆహ్, నువ్వు నాకు డబ్బు పంపించాలి అని లేదా నువ్వు కూడిపెట్టాలనేది అవసరం లేదు" అంటాడు. "నీ డబ్బు నాకిప్పుడు అవసరం లేదు. పోన్లే బాబు నువ్వు సెటిల్ అయ్యావు కదా! సంతోషమే" అంటుంది. మరి వెళ్ళేటప్పుడు తను ఎప్పుడిలాగా బాటిల్స్‌లో ఉండే జాము, సాసు అవన్నీ ఇవ్వడానికి వెళ్తే, ఆ సాస్ అవన్నీ చూసి, "అమ్మా! ఇన్నేళ్లుగా ఇది తిని, తిని విసిగిపోయాను. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది. మార్కెట్‌లో ఎన్ని వెరైటీలున్నాయి. నేనవి తింటాను. ఇకపైన నాకివి చేసి పెట్టకు. నాకొద్దు ఇవి" అని అంటాడండి. "నీ డబ్బు వద్దు, ఇది జాము వద్దు" అంటాడు. సరే పోన్లే బాబు అంటుంది. అలా వెళ్ళే ముందు, అమ్మ ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ అయిపోయింది. నాకంటూ ఒక బిజినెస్ ఉంది. నేనిలా ప్రతిసారి వచ్చి నిన్ను కలవడానికి కూడా వీలవ్వదు. కుదిరినప్పుడు వస్తాను. నువ్వు బెంగ పెట్టుకోకే అలా అలా అని వెళ్ళిపోతాడు. అంటే రాను అన్నట్టుగా చెప్పేసి ఎళ్ళిపోతాడు. ఇంక ఈవిడ ఆలోచిస్తా ఉంది. బాబు రాడు. బాబుకు డబ్బులవసరం లేదు. బాబుకు జాము అవి అవసరం లేదు. అట్లయితే నేనెందుకు బతకాలి? నాకు జీవితం అనేది ఉద్దేశ్యం ఏంటి? బాబు కోసం సంపాదించాలి. బాబు కోసం తయారు చేయాలి అని. ఇన్నేళ్ళు ఏం చేసిందంటే, ఆ పంటలో వచ్చింది అంటే తను తన భూమిలో వచ్చిన కాయి, పండు ఏది తినకుండా ఉండేసరికి తన శరీరంలో అనారోగ్యం అన్నమాట. అది అనస్తాషియా చూస్తూ ఉంది. తనకెందుకు అనారోగ్యంగా ఉంది? ఎంత చక్కగా పని చేస్తుంది గదా! అంటే అప్పుడు తను గుర్తుకొస్తుంది. తన పొలంలో ఉండేది ఒక్క ఫ్రూట్ కూడా తను ఎప్పుడు తినలేదు. అలా తిని ఉంటే తన ఆరోగ్యం బాగుండేది. మన పంటలో మనం ఫస్ట్ తినాలండి. మనం ఫస్ట్ తినాలి. అందుకే మన సంప్రదాయంలో చూడండి దేవుడికి నైవేద్యం అనేవారు. ఫస్ట్ ఏదైనా పంటొచ్చిందంటే ఫస్ట్ తీసి దేవుడి కోసం పెట్టేసేవారు. ఎందుకు తెలుసా? యాక్చువల్లీ నైవేద్యం పెడితే మనం ఇంట్లో వాళ్ళు ముందుగా తింటాం. అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళే తినాలి అని అది కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే సైన్స్ ఉంది దీని వెనక. సో, తను అలా తినకుండా ఉండేసరికి తన శరీరం కృషించిపోయిందనమాట. అప్పుడు తనకు బాధేస్తుంది. అయ్యో! పాపం అని అనస్తాషియా చూస్తా ఉంది.
తాతకు ఒక్కసారి 2 సార్లు ఈ విషయాలు చెప్పి ఉంటుందన్నమాట. తాత ఇలా వాళ్ళ బుద్ధుడు ఉన్నాడు కదా! వాళ్ళ కొడుకు ఇలా చేశాడు అని. తాత అంటారు, "నువ్వు ఎవరినైనా చూడాలనుకుంటే ఒక్కసారి చూడాలి. పదే పదే వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతా ఉంది అని క్యూరియాసిటీతో ఎప్పుడు అదే మనం సీరియల్ చూసినట్టుగా. రోజు అదే ఛానెల్ పెట్టుకొని, రోజు అదే సీరియల్ చూడడం అంటే అందులో ఇంట్రెస్ట్ వచ్చేసిందంటే మనం అందులో హుక్ అయిపోతాం. అందుకే ఎవరితోనూ అలా పర్సనల్‌గా కనెక్ట్ అవ్వొద్దు. నువ్వు జస్ట్ అబ్జర్వ్ చేయాలి, హెల్ప్ చేయాలనుకుంటే చేయాలి అంతవరకే. అంటే హెల్ప్ ఎలా ఉంటుందంటే ఐడియాలు ఇవ్వడానికి అంతవరకే. అలా ప్రతిసారి తను కథ చెప్పేసరికి తాతయ్య తిడతారు. "ఏంటి ఈ మధ్యన ఎప్పుడు చూసినా వాళ్ళ గురించే మాట్లాడుతున్నావు. అలా కనెక్ట్ అవ్వొద్దు ఎక్కువగా" అని. సరే అని కొన్ని రోజులు తాత చెప్పినందుకు ఏది ఆలోచించకుండా వాళ్ళ పక్కన చూడకుండా ఉండిపోతుంది. ఇలా మళ్ళీ కొన్ని రోజులు అలా గడిచిపోతాయండి. ఒకరోజు అలా ఖాళీగా కూర్చున్నప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. ఏం చేస్తూ ఉందో ఏమో ఆ తల్లి చూద్దామని ఒకసారి తన దృష్టితో తనని చూస్తుంది. అప్పటికే ఎంత కృషించిపోయిందంటే ముసలిదానిగా మారిపోయి, నడుము వంగిపోయిందంట. జుట్టు అంతా వైట్ అయిపోయింది. అసలు ఆహ్, ఒంట్లో అంతా నొప్పులే ఉన్నాయంట. నడుస్తుంటే అమ్మో! అయ్యో! అమ్మో! అయ్యో! అంటుంది. అలాగే పొలం పని చేస్తూనే ఉంది. ఎందుకంటే తన కోసమైనా ఆహారం కోసం చేయాలి గదండీ! అలా పని చేస్తా ఉందంట. అది చూసి పావం అనస్తాషా కనిపిస్తుంది. అయ్యో! పాపం ఎంత నొప్పిలో ఉందో అని. అన్ని రోగాలొచ్చేసాయి తనకి. దగ్గుతా ఉందంట, జ్వరంగాను ఉంది. అలా పని ముగించుకొని ఆవిడ ఇంటికొచ్చిందంట ముసలావిడ. పడుకుంటే నిద్ర పట్టడం లేదు. అలా, అలా, అలా బెడ్‌లో దొర్లుతూనే ఉంది. అబ్బా! నొప్పి, అమ్మా! నొప్పి అని. అనస్తాషాకి అప్పుడు అనిపిస్తుంది. అయ్యో! పాపం కొంచెం నేను నా లైట్‌ని పంపిస్తే కొంచెం హీల్ అవుతుంది. ఆ నొప్పులు తగ్గుతాయని ఆ రోజు కొంచెం హీలింగ్ చేస్తుందండి. హీలింగ్ అంటే తన లైట్‌ని ఇవ్వడం. తన వెచ్చతనం, తన ఒక లైట్‌తో ఆ ముసలిదానికి కొంచెం అలా ఇచ్చేసరికి కంప్లీట్‌గా తను హెల్తీగా మారిపోతుందండి. అనస్తాషియా లైట్ కదండీ! తన ఎనర్జీయే డిఫరెంట్ లెవెల్‌గా ఉంటుంది. చాలా హుషారుగా అప్పుడు చక్కగా నిద్రపోతుందంట. తను నిద్రపోయింది చూసి అనస్తాషియా హ్యాపీ అవుతుంది. అమ్మా! ఎంత నొప్పిలో ఉండింది ఇప్పటిదాకా ఎంత హాయిగా నిద్రపోయిందో భలే! భలే! అనుకుంటుందంట. అలా నెక్స్ట్ డే ఇంకెలా ఉంటుంది? కంప్లీట్‌గా హెల్తీగా ఉందా అని చూస్తే అప్పుడు ఈ స్టోరీ అంతా నడిచిందండి. వాళ్ళ కొడుకు రావడము, నాకేది ఇవ్వొద్దు అనడము ఇవన్నీ జరిగిపోతాయి. కొడుకు రిటర్న్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ తల్లి కూర్చొని ఆలోచిస్తా ఉంది. నా జీవిత లక్ష్యం ఏంటి? అసలు నా జీవితంలో ఒక ఉద్దేశ్యం అంటూ ఉందా? నేనెందుకు బతికుండాలి? నేనెందుకున్నాను? నేనుంటే ఏం లాభం? అలా కుంగిపోతా ఉంది. కృషించిపోతా ఉంది. మనసంతా నొప్పి, ఏడుపు. నేనెందుకు బతికున్నాను అని. అప్పుడు తాతతో చెప్తుంది. తాత ఇలా జరిగింది. అప్పుడు తాత అంటారు. "నువ్వేం చేసావు? హీల్ చేసావా? నీకు చెప్పానా హీలింగ్ అంత చేయకూడదు అని. ఎందుకు చేసావు?" తాత మంచి కోసమే చేశాను. చాలా నొప్పిలో ఉంది తను అని. నొప్పిలో ఉంది కదా! ఆ నొప్పిలోనే చచ్చిపోయేది ఆ రోజు రాత్రి. నువ్వు హీల్ చేయకపోయి ఉంటే. ఇప్పుడు నువ్వు హీల్ చేసావా? తను బతికిందా? ఇప్పుడు చావు కూడా రాదు. అయితే బతికినంత రోజు కొడుకుని తలుచుకుంటూ, ఏడుస్తూ లేదంటే అంతకుముందు మరి హుషారుగా ఉండేది. కొడుకు కోసం చేయాలి, అది వంటలు చేయాలి, మార్కెట్‌కి తీసుకెళ్ళాలి, ఆహ్, డబ్బు సంపాదించాలి అని. ఇప్పుడు లైఫ్‌లో ఏమీ లేదు. సో, నరకం. సో, ఇప్పుడు ఏ నరకంలో తను ఉందో దానికి కారణం ఎవరు? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? నువ్వే. నువ్వు ఆ రోజు హీల్ చేసినందుకే తను ఈ నరకం చూస్తా ఉంది. అదర్‌వైజ్ ఆ రోజే చచ్చిపోయి ఉండేది. సో, ఇది ఇలా జరిగిన తర్వాత ఆ రోజు నుంచి నేను హీలింగ్ అనేది చేయడం మానేశాను అని చెప్తుంది అనస్తాషియా. ఎందుకంటే మనం అలా హీల్ చేస్తే ఎందుకు వాళ్ళకి ఆ కష్టాలున్నాయి మనకు తెలీదు. మంచి కోసం చేస్తున్నాం. వాళ్ళు నొప్పిలో ఉన్నారని మనం అనుకుంటుంటాం. అయితే అది అవసరం లేనిది. అలాగే వాళ్ళ కర్మకి వాళ్ళు అలా సఫర్ అవుతూ ఉంటారండి. రియల్ లైఫ్‌లో కూడా పత్రి సార్ హీల్ చెయ్యొద్దు అని చెప్పారు. ఈ రేకి అంతా నేర్చుకున్నాం గదండీ! నేనైతే రేకి హీలర్ అండి. నేను రేకి మాస్టర్ అనమాట. ఆయన చెప్పిన వెంటనే ఉండే కొంచెం హీలింగ్ కూడా మానేశాను నేను.
అంతకుముందు కూడా నాకు అనిపించేది ఎందుకు హీల్ చేయాలా? ఎందుకు హీల్ చేయాలా? అని. అయితే సార్ చెప్పిన తర్వాత కంప్లీట్‌లీ మానేశాను. సో, అలా ఇక్కడ వ్లాడిమిర్‌కి విషయాలు చెప్తాం. అప్పుడు వ్లాడిమిర్ అడుగుతారు, "అలా అయితే అనస్తాషియా రోగాలతో అలా బాధపడుతూ ఉంటే మనం వదిలేయాలా మనుషుల్ని? వాళ్ళకి హీల్ చేయకూడదా? నీకిన్ని శక్తులున్నా నువ్వు కూడా చెయ్యవా? ఇదేంటిది? ఇది సరిగ్గా లేదే! ఇది నా మనసు ఒప్పుకోదు." అంటే అప్పుడు అనస్తాషియా అంటుంది, "రోగాలంటే కష్టం కాదు. రోగాలంటే ఒక కారణం ఉంటుంది దాని వెనక. ఏం కారణం అంటే అది ఒక లాంగ్వేజ్. అది ఒక భాష. అదేం చెప్తా ఉంది అంటే గాడ్స్ లాంగ్వేజ్ అంటుంది. డిసీజెస్ ఆర్ గాడ్స్ లాంగ్వేజ్. రోగాలు దేవుడు భాష అంట. మనిషికి చెప్పే భాష. ఏం చెప్పగలుగుతున్నారు అక్కడ? ఏమనాలి అని అనుకున్నారు అంటే, నువ్వు సరిగా ఉండటం లేదు. నువ్వు న్యాచురల్‌గా ఉండడం లేదు. అందుకు నీకు ఈ రోగం వచ్చింది అని ఆ దేవుడు చెప్తుంటాడంట. ఇప్పుడు మనకు కడుపు నొప్పి వచ్చిందనుకోండి. అది ఒక పనిష్మెంటా? కాదు. అయితే అవును. ఎందుకంటే నువ్వు ఏదో చెత్త పడేసావు ఆ కడుపులో. ఆ శరీరాన్ని బాగా చూసుకోలేదు. అందుకే కడుపు నొప్పి వచ్చింది. సో దేవుడు చెప్తున్నాడు. కడుపు నువ్వు కడుపుని బాగా చూసుకోలేదు. అందుకే నొప్పి. సో నొప్పి ఈస్ అ లాంగ్వేజ్. దేవుడి లాంగ్వేజ్ అంటా ఉంది. సో పెయిన్ ఈస్ కాన్ఫిడెన్షియల్ కన్వర్సేషన్ బిట్వీన్ గాడ్ అంటా ఉంది. కాన్ఫిడెన్షియల్ అంట. ఎందుకంటే నీకే తెలుసు ఈ నొప్పి ఎందుకుందని. డాక్టర్ కూడా తెలీదండి. అందుకే డాక్టర్లు టెస్ట్ అంటారు. బ్లడ్ టెస్టు, ఆ టెస్టు, ఈ టెస్టు అంటారు. స్కానింగ్ అంటారు. ఎక్స్‌రే అంటారు. వాళ్ళకి తెలీదు ఈ నొప్పి ఎందుకొచ్చింది అని. అయితే ఆ నొప్పి ఆ భాష ఏది ఉందో నీకు తెలుసు. ఎవరికి నొప్పి ఉందో వాళ్ళకి తెలిసుంటుంది. నేను నిన్న ఏం తిన్నాను? నేను ఇన్ని రోజుల నుంచి ఏం తిన్నాను? నేను ఈ శరీరంలో ఏమి వేశాను? సపోజింగ్ వాళ్ళు తాగేది, లేదా తంబాకు తినేది, లేదా సిగరెట్ స్మోకింగు, అలా ఆయిలీ ఫుడ్ తినడము, జంక్ ఫుడ్ తినడము, లేదా నిద్రపోకుండా ఉండడము, అలాగే మైండ్‌లో ఏం వేస్తున్నారు, ఎప్పుడు వరీ చేయడము, ఎప్పుడు ఆందోళనలో ఉండడము, ఎప్పుడు విసుగు పడటము, ఎప్పుడు కోపంలో ఉండడము. ఇవన్నీ మనం చేసినందుకు ఈరోజు నాకు ఈ రోగం వచ్చింది అని రోగం వచ్చిన వాడికి వెంటనే తెలిసిపోతుంది. సో, ఆ భాష మీకే అర్థమవుతుంది. వ్లాడమిర్. అలాగే ఎన్ని రోగాలున్నాయో అన్నిటి వెనక ఒక్కొక్క కారణం ఉంటుంది. అది ప్రతి మనిషికి తెలిసిన విషయమే. మనం అనొచ్చు, మనమేంటి డాక్టరా? నాకెలా తెలుస్తుంది అని. ఇప్పుడు పన్ను నొప్పి వచ్చిందనుకోండి. ఎందుకొచ్చింది? చాక్లెట్ తిన్నందుకొచ్చిందా? బ్రష్ సరిగ్గా చేసుకోకపోయేసరికొచ్చిందా? ఎవరికొచ్చిందో వాళ్ళకే తెలుసు. ఖచ్చితంగా తెలుసు. సో, అలా స్టమక్ ఏక్ అయినా, టూత్ ఏక్ అయినా అంటుంది ఇక్కడ. సో, మనం ఏం చేయాలి? రోగాలు రాకుండా ఎలా ఉండాలి? లేదా వచ్చిన రోగాల్ని మనం ఎలా క్యూర్ చేయాలి? ఎలా హీల్ చేయాలి? సో, మనం ఈ చాప్టర్‌లో ఇదే తెలుసుకున్నామండి. సో, ఈ అలవాట్లు మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ శరీరాన్ని రోగాలు లేకుండా ఎలా ఉండాలి అనేది నాలెడ్జు పెద్దవాళ్ళయినాక కాదండి. మనం ఏం చేస్తున్నామంటే 40స్‌కి వచ్చిన తర్వాత అప్పుడు ఏం తినాలి? ఏం తినకూడదు అనేది మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏజ్ అయిపోయింది. ఇప్పుడు జీర్ణం అవ్వదు. ఇప్పుడు తినకూడదు. ఆయిలీ ఫుడ్ తినకూడదు. హ్మ్. సరిగ్గా నిద్రపోవాలి. మనం ఈ వయసులో ఇది చేస్తే సరిగ్గా ఉండదు. అని ఇప్పటికి మాట్లాడుతున్నాం. బట్ ఒక రోగం రావాలంటే అప్పటికప్పుడే రాదండి. ఈ శరీరం చాలా చాలా ఆహ్, ఓపిక గల ఒక ఎంటిటీ అన్నమాట. మీరు పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి ఆహార పద్ధతి, రాంగ్ పద్ధతి, సరిగ్గా ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఉండడం అంటే నిద్రపోవడం నిద్రపోవడం గానీ, అన్నం తినడం గానీ, ఆలోచనలు గానీ, హ్యాబిట్స్ ఆల్సో. పొద్దున్న లేసి ఎక్సర్‌సైజ్ చేయకుండా ఉండడము, అలాంటివన్నీ ఎన్నెన్ని ఉన్నాయో ఎప్పటి నుంచి చేయలేదు? చిన్నప్పటి నుంచి చేయలేదు. అందుకు మీకు 30, 40స్ వచ్చేసరికి ఒబేసిటీ, ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము, షుగరు, డయాబెటిసు, బీపీ అవన్నీ ఆ క్యాన్సర్ దాకా వచ్చేస్తుందండి. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే అప్పటికప్పుడే రాలేదు. చిన్నప్పటి నుంచి అలవాట్లు సరిగ్గా లేవు. ఈరోజు నన్ను మార్చుకోమంటే నేను మార్చుకోలేనండి. నేనిప్పుడు 50 ప్లస్ ఉంటాననుకోండి.
నాకిప్పుడు నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే చాలా పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది తినొద్దు, ఆయిలీ ఫుడ్ తినొద్దు, స్వీట్ తినొద్దు అంటే, అయ్యో! నాకు స్వీట్ ఎంత ఇష్టమో, పనిష్మెంటు. చచ్చిపోతే బాగుంటుంది, నాకు స్వీట్ కావాలి. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు స్వీట్ కావాలి అలా అంటాము. ఎందుకంటే స్వీట్ అంటే అంత ఇష్టమో. ఎందుకు ఇష్టము? ఎందుకంటే అలవాటు చేసుకున్నాను నేను. స్వీట్ తినే అలవాటు. చిన్న పిల్లలకి ఎలా అయితే ఫస్ట్ చాక్లెట్ అలవాటు ఎవరు చేశారు? మీరే. ఇప్పుడు సడెన్‌గా పళ్ళు నొప్పి వచ్చిన వెంటనే చాక్లెట్ తినొద్దు, పన్ను నొప్పి వచ్చింది చూసావా? అయితే ఎవరండి రోజు చాక్లెట్ ఇచ్చింది? మీరే. కూల్ డ్రింక్స్ తాగొద్దు, కడుపు నొప్పి వస్తుంది. కూల్ డ్రింక్ అలవాటు ఎవరు చేశారు? మీరే. బయటికెళ్తే పిజ్జా, బర్గర్, సమోసా అలాంటి రోడ్ సైడ్ ఫుడ్ తినడం అలవాటు ఎవరు చేశారు? అవి తినకూడదు అని కాదు. అవి హైజీనిక్‌గా ఇంట్లో తయారు చేసి తినొచ్చు. అయితే బయట వెళ్ళినప్పుడు ఈ రోజైతే ఇప్పుడంతా ఫ్యాషనే. సాయంత్రం పూట బయటికెళ్ళి రావాలి. వెళ్తే ఏదైనా తిని రావాలి. ఏదో ఒక సమోసా గాని, పానీపూరి గాని, రగడా ప్యాటీస్ గాని, మంచూరియన్ గాని ఏది లేదు అంటే హోటల్‌కి వెళ్ళి పిజ్జా, బర్గర్స్ గాని. అది కాదు. భోజనం చేసిన తర్వాత వాకింగ్ వెళ్ళినప్పుడు, డిన్నర్ తర్వాత వెళ్తే ఐస్ క్రీమ్, సోడా, కూల్ డ్రింక్స్, వేడెక్కువగా ఉంది, చలెక్కువగా ఉంది అని ఏదో ఒకటి బయట తినాలి అంతే. చెత్త కడుపులో పెట్టాల్సిందే. అది చెత్త ఎందుకంటున్నాము అంటే అక్కడ అందులో ఉండే ఎనర్జీస్‌కి చెత్త అంటున్నాం. ఫుడ్ ఈస్ నాట్ చెత్త అండి. అది తయారు చేసే విధానాలు ఉన్నాయి గదా! అవి చెత్త. తయారు చేసే వాడు ఉన్నాడు గదా! అక్కడ చెత్త ఉంది. ఫుడ్ చెత్త కాదు. మన సంప్రదాయంలో ఫుడ్‌ని అన్నపూర్ణేశ్వరితో పోల్చారండి. దేవి సమానం. ఆహారం దేవి సమానం. సో ఫుడ్‌ని చెత్త అనడం లేదు. ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని చెత్త అంటున్నారు. సో ఇలా అనస్తాషియా అవన్నీ విషయాలు చెప్పిందండి. సో వ్లాడమీరు ఇవన్నీ మాటలు చూసి అనస్తాషియాని చూసి బెంగపోతున్నాడు. అరే బాప్రే! ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తా ఉంది ఈవిడికి. ఉండేది అడవిలో. అయితే అక్కడ ఏం జరుగుతా ఉంది? ఎవరేం తింటున్నారు? దాని వెనక ఏమేమి ఉన్నాయి? ఎలా రోగాలొస్తాయి? ఈ శరీరంలో ఎలా వస్తాయి? ఇది ఎలా స్టాప్ చేయాలి? ఎన్ని విషయాలు తెలుసు. ఒక ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ కూడా ఇంత క్లారిటీతో చెప్పరు. అలా అని అనస్తాషాని చూస్తూ ఉండిపోయాడంట. అనస్తాషియా అలా గడ్డి పైన కాసేపు వాలింది. అండ్ దెన్ ఇన్ని విషయాలు చెప్పేసరికి అవన్నీ గుర్తుకొచ్చాయి గదా! అనస్తాషియా అంటుంది, "నాకు కాసేపు లోన్‌లీగా, అలోన్‌గా ఉండాలనిపిస్తా ఉంది" అంటే వ్లాడిమిర్ అంటారు, "ఓకే. ఓకే. నువ్వు రిలాక్స్ చెయ్యి. నేను మాట్లాడను" అని. సో, అలా ఆ చేతులు పట్టుకొని వాళ్ళిద్దరూ అలా కూర్చున్నారంట. ఆ ఒక ఎనర్జీతోనే వ్లాడిమిర్‌కి కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. తన ఎందుకంటే తను చెప్పింది కదా! హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకున్నామంటే ఆరోగ్యం బావుంటుందని. తనకి గుర్తు రావటం లేదు. అందుకే అనస్తాషియా చేతులు పట్టుకోగానే తను రిలాక్స్ అయ్యారు. ఎప్పుడైతే మనం రిలాక్స్ అవుతాం కదా! అప్పుడే మన పాత విషయాలు గుర్తుకొస్తాయండి. మంచి విషయాలు. చాలా టక్కుమని గుర్తుకొచ్చేది యాక్చువల్లీ మనల్ని హర్ట్ చేసిన విషయాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే మనం దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా మనం గుర్తుపెట్టుకొని ఉంటాం. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవే టాప్ లెవెల్‌లో ఉంటాయి. ఏ విషయాలుంటాయండి? ఎవరేమన్నారో, ఇవ్వలేదు, ఎవరు మిమ్మల్ని హెల్ప్ చేయలేదు, ఎవరు మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. పేరెంట్స్ గాని చిన్నప్పటి నుంచి నాకు సైకిల్ కొనివ్వలేదు, నాకు ఆ కష్టం ఇచ్చారు, నాకు డ్రెస్ కొనివ్వలేదు, నాకు మంచి స్కూల్‌లో అడ్మిషన్ ఇవ్వలేదు, అమ్మాయిలైతే నాకు పర్మిషన్ ఇవ్వలేదు, మంచి కాలేజ్‌లో అడ్మిషన్ ఇవ్వలేదు, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నాకు చదవడానికి అవకాశం ఇవ్వలేదు. అలా పుట్టిన దగ్గర నుంచి కంప్లెయింట్స్ ఏదైతే ఉంటాయో అవే టాప్ లెవెల్. మీ తల్లిదండ్రుల గురించి ఏం చెప్పుకుంటారు అంటే ఫస్ట్ కంప్లెయింట్స్. అన్నదమ్ముల గురించి అంటే ఎప్పుడు ఫైట్ జరిగింది, వాళ్ళిప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి పిలవడం లేదు, నాకు చీర పెట్టలేదు, పెళ్ళికి పిలవలేదు, ఇలాంటివి గుర్తొచ్చేస్తాయి. సడెన్‌గా గుర్తుకొచ్చేది ఇలాంటివే. సో స్వీట్ మెమోరీస్ ఎక్కడున్నాయి? స్వీట్ మెమోరీస్‌ని పైన పెట్టుకోవాలి. మీగడలాగా పాలు మీద మీగడలా స్వీట్ మెమోరీస్ ఉండాలి. అయితే మనం ఏం చేస్తున్నాం? అంతా బిటర్ మెమోరీస్‌ని పెట్టుకున్నాము. అందుకే రోగాలు. మర్చిపోవాలి. ఏది జరిగిందో ఫర్గెట్ ఇట్. కష్టం అంటున్నారా? కష్టం కాదు. అలవాటు చేసుకుంటే అప్పుడే అలవాటవుతుంది. సో ఓకే మాస్టర్స్ టైమ్ అప్. సో ముందు ఉండే చాప్టర్‌ని రేపు కంటిన్యూ చేద్దాం. ఈ రోజుకి అనస్తాషియా ఎపిసోడ్ ఇక్కడికే విరామం ఇద్దామండి. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకోసం ఛానల్ నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ.
ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.